వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కి చెందిన మెప్మా ఉద్యోగులను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేసిన ఉద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా 2019లో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉద్యోగంలో చేరిన 4 ఉద్యోగులను ఎటువంటి ఆదేశాలు జారీ చేయకుండా విధుల నుంచి తొలగించారని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు. గతంలో జీడబ్ల్యూఎన్సీ పరిధిలో మెప్మాలో పనిచేస్తున్న 4 ఉద్యోగులు అవినీతికి పాల్పడడంతో వారిని తొలగించి వారి స్థానంలో జీడబ్ల్యూఎంసీ నోటిఫికేషన్ జారీ చేయగా ఉద్యోగంలో చేరామని బాధిత ఉద్యోగులు తెలిపారు. అవినీతికి పాల్పడిన 4 ఉద్యోగులను తిరిగి మెప్మా శాఖలో చేర్చుకొని ప్రస్తుత ఉద్యోగులను అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై హనుమకొండ కలెక్టర్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తమ గోడు విన్నవించుకున్నారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను తొలగించి తిరిగి తమకి విధులను అప్పగించాలని, లేకపోతే తమకు చావే శరణ్యమని బాధితులు మీడియా సమావేశంలో తెలిపారు. హన్మకొండ కలెక్టర్ అయితే మమ్మల్ని సిక్తా పట్నాయక్ మేడం గారు అయితే అసలు ఎన్నిసార్లు మేము మొరబెట్టుకున్నా కానీ మా బాధను వినడం లేదు, మా గురించి మాట్లాడడం లేదు. అక్కడ ఉన్న అధికారులు కానీ అందరూ చెప్పినా కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు. మేడం మాకు సహాయం చేయకపోతే మాత్రం మేమందరం 5గురం 4 ఊళ్ళల్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఊరేసుకొని చచ్చిపోవడం తప్ప ఇంకేం లేదు మాకు. ఈ 35 సంవత్సరాలలో మేము ఎలాంటి ఉద్యోగాలు చేయడానికి మేము ఉంటామంటే పిల్లలు అందరం రోడ్డు మీద పడ్డాం. మేము తినడానికి కనీసానికి ఇబ్బంది. ప్రతి దానికి ఒక విలేజ్ నుంచి ఇంత చదువుకొని వచ్చి ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఇంత చదువుకొని వచ్చి మేము జాబ్లో ఉద్యోగాల కోసం వస్తే మమ్మల్ని ఇంత అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ గారు అయితే మా బాధను అసలు అర్థం చేసుకుంటలేరు. సిక్తా పట్నాయక్ మేడం గారు అసలు దీని గురించి మీరు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో యాజ్ ఏ బ్యూరోక్రాట్గా మీరు సాధారణ ప్రజలకు సాయం చేయగలుగుతారని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మీరు మాకే చేయనప్పుడు ఇంత చదువుకొని ఒక విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలరు మీరు? అసలు మేము ఇంత చదువుకొని ఎంఎస్సీలు ఎంకామ్లు సోషియాలజీలు అవన్నీ ప్రజలకు ఏదో సేవ చేద్దామని ఉన్న తక్కువ జీతంతో మేము అయినా వర్క్లో చేస్తున్నాం. 5 సంవత్సరాల వరకు మాకు ఇచ్చే జీతం చాలా తక్కువ. ఒక జీవితంలో హెచ్ఆర్ పాలసీ అనేది ఉంటుందని చెప్పేసి మేము దీనికి ఉద్యోగానికి రావడం జరిగింది. కానీ ఇప్పటికైనా మా గురించి ఆలోచించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము మీడియా మిత్రుల ద్వారా మేము మీకు కోరడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు మానస. మేము మెప్మా డిపార్ట్మెంట్లో 4 సంవత్సరాలు వర్క్ చేసినాం. అది చేసినా కూడా మమ్మల్ని ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా డైరెక్ట్గా టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసి ఇప్పుడు మాకు 1.5 year నుంచి మేము తిరగని ఆఫీస్ లేదు, కలవని పొలిటికల్ లీడర్ లేరు, ఎవ్వరు కూడా మాకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు. మాకు ఎలాంటి న్యాయం కూడా ఎవ్వరు చేయట్లేదు. ఇప్పుడు పాత వాళ్ళు అక్రమాలు చేసిన వాళ్ళకి మళ్ళీ జాబ్ ఇచ్చి వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు, కానీ మమ్మల్ని సడన్గా తీసేసి మాకు ఇంతవరకు కూడా ఎవ్వరు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. మరి అక్రమాలు చేసిన వాళ్ళకి ఈరోజు రేటు ఉంది, కానీ మాకు ఇలాంటి జెన్యూన్ పర్సన్స్కి మాత్రం ఎవ్వరు సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. కనీసం మీ మీడియా ద్వారానైనా కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.